అయ్యా ఎలా ఉన్నా పర్లేదు అందరూ డైరీ తిరుగుతున్నారు ఏమైనా ఒప్పని కంటుందా అమ్మా అమ్మగారు అలాగే నమస్కారం తల్లి మహాతల్లి నమస్కారం నీకే నమస్కారం అమ్మమ్మ అంత మాట అమ్మోయ్ మీ ఆడపిల్లలు మా మొగోళ్ళు పెట్టకూడదమ్మా తను మా మొగోళ్ళు మీ ఆడవాళ్ళు పెట్టాలి కాదేంటంటే ఇన్నాళ్ళ కదండి ఇప్పుడు కోకర గుంపులు ఎక్కువైపోయాయి ఆడపిల్లలు ఏమన్నా తేడా పడవచ్చిలో ఒంటి మీద చేస్తే వెంటనే వెళ్ళిపోతారండి నీతారం పొల మొక్కలు అట్టుకొని వస్తారు బాబు కొడితే బడితపో చెడు తీసిపోతారు నీకైనా అవసరమమ్మా ఏ తన రావులకి వచ్చారట నీకు అయిపోతుందిరా ఈ మందంతా మీదే ఎంత మంద ఎంత ఆలమంద ఇంకా చీకట్లో కడ చూడాలి ఇలా పిసుకెత్తే రాలదా అంత మంది ఉంది అమ్మా అలియా అందులో పెద్దవన్న మెత్తం తెలిసింది ఇది అమ్మతో ఉంటుందండి చెప్తావా చెప్పండి అమ్మా అలియా సరే తెలుసు కానీ ఇది డబ్బు ఉందరా సాతువా మా రాజుగారి దగ్గర డబ్బు లేదు డబ్బు ఎలాగ వచ్చింది ఊరుకో నువ్వు వాళ్ళ కప్పోరా మరి డబ్బు ఎలాగ వచ్చింది మా రాజుగారి దగ్గర సంచం చంచిరి పంజిరి బజ్జరి తట్టని తట్టడి బొట్ట ముట్టుడు ఎక్కి తొక్కి ఇండి బాగానే ఉంది ఇలా పాటలు కలపదు మా రాజుగారి బత్తన నాగేశ్వర ఇలా రాయ్యా బిల్లంగా రేట్ అంటారా ఓ మొక్క కూడా నాకు అర్థమా లేదురా ఏంటమ్మా అన్నారా ఏటంటారా ఏటంటారా రావు కాబట్టి బంగారం వద్దండి నిలబడుతుంది బిల్లంగా అలాగే లేదు ఆవుకి ఆవెత్తు మన ఈగల బంగారం మరి ఎత్తు ఏగలు కాదే ఉత్తు బంగారం వస్తే బంగారమే అన్నయ్య దూడలు బంగారం ఎత్తరా ఏంటంటారా దూడలు నాది నువ్వు కుడిసేవు కుడిసే శివుడు రమ్మడు కొడుక నాది నువ్వు కుడిసేవు కుడిసే శివుడు ఏమిటి వినపడలేదు వినపడదా అన్నయ్య దూడకు దూడెత్తు బంగారం ఎత్తు శివుడు నీ కళ్ళు బాగా వినపడదు కనపడతాయి శివుడు శివుడు బిల్లంగా అలాగలేదు ఆవుకి ఆవెత్తు బంగారం దూడకి దూడెత్తు బంగారం దూడకు దూడెత్తు దూడకి దూడెత్తు బంగారం తులాల ప్రకారంగా చూసేస్తారు అమ్మా అన్నయ్య అంత కర్రీ చెప్పేస్తానే మీ ఆవులు అంత సందలు అంటే ఒకసారి చెప్పండి అంత సందలు ఖరీదులేదా గోవిల్ని చూచి కానీ
ఈ మధ్య నా పిల్లం కొంచెం నేరం చేసేసింది. పెళ్ళం కాదు నీ పేరం నేసం చేసింది. మరి మీ మామకు జ్వరం వచ్చేసింది, నాకు ఓటం వచ్చేసింది. దానికి జ్వరం వస్తే నీకేం ఓటం వచ్చింది? ఏమో దానికేం పోయి కన్నా ఇద్దరు కంచంలో భోజనం చేస్తున్నావా, ఓ బిందులో మంచిలు తాగుతున్నావా, ఓ గ్లాసులో టీ తాగుతున్నావా, ఓ మంచమే పడుకుంటున్నావా, దాన్ని అంతా వంట పడేసింది. ఎత్తి పట్టేదు గాలి కన్నా మేము ఎత్తుడు మంచం మీద కూడా ఎత్తాం. ఓ ఇద్దరు కలిపి దూరంగా దొంగరా అది కాదు, మీ మామ నేను కలిపి పడుకుంటే కానీ నాకు నిద్ర పట్ట సావత అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. పెళ్లి చేసుకున్నా కాడి అమ్మా ఏటన్నారు బిల్లంగారు ఇప్పుడు అన్నయ్య మూతులు మొత్తమలేడియా మూతులు తనమా మొత్తమలో నలుపు రామలేడియా బిగబడేడియా తొలసి పెట్టాలి చక్కగా ఎవరన్నా బాబు చూసారా బాయ్ ఏం చేసావు? సత్తుబా ఏం చేశారా? ఇలాగ ఆవు నెత్తినట్టు పొల మొక్కలు ఉన్నాయి, నెల నెప్పరమున్నాయా? నిప్పరంగా తెలిసి కొమ్ములు కొమ్ములు కొమ్ములే ఆవు కొమ్ములు ఉంటాయి. కొమ్ములు మరి మీ మా అమ్మేపి ఆవు కొమ్ములు లేవు, అది ఎచ్చప్ప ఎచ్చప్ప మనం పాటికలు తోలుకొచ్చాం కదా, అవునవును అది ఎచ్చప్ప చింతపిల్ల చింతపల్లి. అవునవును అవును. ఆ కొమ్ముల కింద రెడ్డి కిందకి మీద కాడుతున్నాడు, అయ్యా చెవులు అది చెవులు ఆవు చెవులు ఉంటాయి. ఆ చెవుల కింద తెల్లటి 2 బల్బులు అట్టి మెరుతున్నాయి. బల్బులు మెరిచినాయా? అయ్యా కళ్ళు కళ్ళు అయ్యేందుకు చూపు చూడడానికి ఆ తెల్లగా మెరిసి కళ్ళు కళ్ళు మరి 4 ఏళ్ళ కింద పొడిచేసి ఉన్నాయి. అయ్యేందుకు ఆయన నడితే గానీ యావ ఉండలేదా? ఓ దగ్గర కూర్చుని అలా ఉంటారు. ఆయన 4 నడిచి కాళ్ళు మరి వెనకాల కాలం మధ్యనే మొక్కు 7 పళ్ళు 4 ఉన్నాయి. అదే పొదుగు అయ్యేందుకు పాలు తీసుకోవడానికి. అయ్యేనాడు పాలు ఇచ్చి సరే అమ్మగారండి నప్పింది ఎంత డబ్బా పర్వాలేదు చేస్తానులేండి. లోపల నీకే పని నమ్మకూడదు, నాకు ఎప్పుడు లోపడే పని, లోపల నీకే పని. అమ్మగారికి చిన్న పని పెద్ద పని సాయం చేస్తాను బాబు, నీకు తెలీదు. అమ్మా అయ్యగారు ఇంటికాడ ఉండరు, అన్ని పనులు నేనే. అయితే అమ్మా ఆ ఆవిడ మాకు అమ్మేస్తాను కదా. అమ్మా చాలా మంది కొనుక్కొచ్చేస్తాను అమ్మగారండి. ఆవిడ అమ్మేస్తారే కారణం ఏంటమ్మా? ఇప్పుడు చెప్పు కదా ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు? కాశీపురం కాశీ ఒరే కాశీపురపట్నం అంట. కాశీపురపట్నం కాశీపురపట్నం కాదు, భర్త గారి దగ్గరికి వెళ్తున్నాయి అమ్మ. ఆయన అక్కడ ఉన్నాడండి మీ ఆయన, మీ భర్త మొగుడు ఎంతమంది ఉంటారా? ముగ్గురు మొగులే. ముగ్గురు ఆయనలే. ఆయనలే అవును ఒకడే ఉంటాడు. మీ మామకు ముగ్గురు, నేను అక్కడనే, మా అన్నయ్య అక్కడ, మా బావ అక్కడ. ఎంతమంది ఉంటే అంతమంది చేత పెళ్లి చేసిన పొరకన అమ్మగారండి. అన్నయ్య ఆవిడ మాకు మెత్తారే అంత చక్కగా ఆవు కదా, మీ ఆవు పాలిస్తుంది కదా. అన్నయ్య గోవింద పాలుతారా? పాలు ఎన్ని ఇస్తుందో ఒకసారి చెప్పండి అమ్మా. చెప్పండి. అందంగా బాలయ్య వేతుకున్న పాలు వెళ్ళాలి అసలు. ఓహో సత్యమా అడిగాను పాలు ఎన్ని ఇస్తుందమ్మంటే కుదిరిగా అవుతుంది కొంచెం పాలు, అందంగా అవుతుంది పాలు, కాలు కట్టకుండా పాలు ఇస్తుంది, కాలు కట్ట కదకుండా పాలు ఇస్తుంది అమ్మగారండి. బాగుంది
కుజుడు అంటే ఏంట్రా? నీకు తెలియదురా? నాకు తెలుసు. సార్ నాగేశ్వర నువ్వేనా నువ్వేనా సరిచోడి కుజుడు అంటే నీ ప్రమాణ పూర్తిగా ఎందుకేస్తా మరి ఆ కుజుడు అంటే కుజుడి మీద అడ్డా నువ్వు చదువుకోలేదని తెలియదు. నేను చదువుకున్నాడు మాకు తెలుసు. అంటే కుజుడు అడ్డు కుజుడి మీద అడ్డా 12 సంవత్సరాలు పోరం పోక 2 కొట్టాడు దైత్రి కొట్టాడా? నేనే దగ్గర కొట్టాడు బాగుంది దగ్గర కొట్టాడా దగ్గర కొట్టాడా బాగుంది అమ్మగారండి పాలు గట్ట కదపదు కదా పాలు బాగా ఇస్తుంది కదా ఒక్కసారి పాలు చేస్తారా అన్నయ్య నువ్వు దూడుతున్నా పాలు అది అక్కడే చెప్పుకున్నాం పాలు తాగితే అది కథ చెప్పు నాగేశ్వర చూడరా సప్ప 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 మనకి 3 సంవత్సరాలు మర్చిపోయి షేపులు వచ్చాయి చూడు షేపులు వచ్చేసా బాబు పాలన్నీ తాగేసిన తీసేయండి అమ్మా తీసేయండి పాలు తీసేయండి నాగేశ్వర అది గది అది ఆడపిల్ల అంటే ఎలాగ ఉండాలి షేపులు వచ్చేసాయి కదా తోలుతుడు నాచుడు తోలుతుడే పాలండి అది గది అలా ఉన్నది అంటే మీ మా అమ్మ ఉంది దున్న పోతులే వచ్చేసింది చచ్చిదా మంచబడి 3 సంవత్సరాలు మంచం పడి ఉందిరా ఇంకా అది ఎప్పుడు చెప్తారు నాయన అది సవలేదు నాకు మంచం ఇవ్వాలి ఆ చెట్టు తిరగకుండా నువ్వు మంచమే అక్కడ పడుకొని నీడ్చాడుగా అంత గౌరవైందిరా మీ మా అమ్మ మా మనవాళ్ళు నేను ఎలా కేకతుంది ఏమండి ఏమండి మామయ్య గారు ఎవరో పాతకొచ్చారు ఒకసారి బయటికి రండి అంటారు ఏమండి ఏమండి మామయ్య గారు అంత గౌరవంగా పిలుస్తుంది అది ఏమన్నా గౌరవం ఇంకెలాగా అది ఏమన్నా మర్యాద మీ మామ నన్ను ఎలా కేకేది 10 మందిలో ఉన్నానుకో తగులు పెద్ద మనిషివి ఎవరో 10 రూపాయలు తాలూకు తవ్వు బాగా చెప్తారు ఆడికి తవ్వు బాగా చెప్తారు బాగా చెప్తావు నేను 10 మంది కూకున్నాకో ఎంత అందంగా ఒరే మొగుడంటే గౌరవం అది గౌరవం కదా అదేం గౌరవరా నువ్వు మొగుడంటే భర్త అంటాడు రారా మొగుడు భర్త ఒకటేరా ఊరుకో ఊరుకో ఏరా మొగుడు భర్త ఒకటా మొగుడే భర్త భర్తే ఎలాగా పెళ్లి చేసుకున్నాడు మొగుడు తీసుకుపోడు భర్త నీకు నమస్కారం అని చేతనా మావయ్య 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 నా తోటలందరూ పాలు తీసుకున్నారు నా గేదెని మురుకురా అంది కొనుక్కొచ్చేసానులే పాలు తీసుకుంటే తోకట్టు చూస్తాను అబ్బా ఏమి పాలు ఏమి పాలు ఏమి పాలు ఏమి పాలు నాకు మాపులు పాలు తాగడం అలవాటు అయిపోయింది మాపులు పాలు తాగలేదా మీ అప్ప నాకు పాలు ఇస్తుంది ఎంత రుచి ఎంత రుచి భలేమనే పాలు పెడితే రుచి వస్తాయి పచ్చి పాలు తాగడం అలవాటు అయిపోయింది మాపులు ఎత్తుంది క్షమాచలం మీ అక్క మాపులు ఎత్తుంది పాటలకెళ్ళి పాడైపోతాని చెప్పి కానకాడికి వెళ్ళి లీటర్ పాలు తెచ్చి మరబెట్టి సరివి పెట్టి ఇదే టైం అప్పుడు ఎత్తుందా పౌరం పోకి ఇప్పుడే ఇదే టైం పాలు బాగున్నాయి అమ్మా పాలు బాగున్నాయి మీరు కాశీపురం ఇప్పుడు వెళ్తారా మళ్ళీ ఎప్పుడు వస్తారు